వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారా? త్వరలో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని హెచ్చరించారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా త్వరలో నీ అరెస్ట్ ఉండబోతోంది, జాగ్రత్తగా ఉండు తమ్ముడు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, త్వరలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇక అరెస్ట్ అవ్వక తప్పదా, జైలు జీవితం గడపక తప్పదా అంటే ఏం చెప్తారు? ఏంటా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదలకుండా ఎంటపెట్టుకు తిరుగుతున్నాడు అనుకున్నా. ఇదనమాట అసలు విషయం. ఓడిపోయిన దగ్గర నుంచి నువ్వు చూసే ఉంటావు, ఇద్దరు ఒక చోటే. అవును, 50 రోజులుగా జంట కవులుగా తిరుగుతున్నారు. ఏది తాడేపల్లిలో ఉంటే తాడేపల్లి, పులివెందుల్లో ఉంటే పులివెందుల, బెంగళూరు వెళ్తే బెంగళూరులో ప్రత్యక్షం. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా పక్కన అతనే. ఎవరు? అవినాష్ రెడ్డి. నెక్స్ట్ ఢిల్లీ ధర్నాలో కూడా పక్కన అవినాష్ రెడ్డి. ఎంతటి మనిషి ఎక్కడున్నా కనపడతాడు నీకు. ఎవరు? అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లాగా కొంచెం షార్ట్ కాదు అతను. అంటే అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెంట పెట్టుకు తిరుగుతున్నాడు. అంటే మనం కంగారు. ఎందుకు కంగారు పడుతున్నాడు? కంగారు అంటే మనకు అక్కడ ఏదో దేశంలో ఒక జంతువు, ఆస్ట్రేలియా. ఏంటి? ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్ కంగారు. కంగారు ఏంటి? తన బిడ్డను పొట్టలో పెట్టుకుంటుంది. చూసే ఉంటావు కదా, అది ఎగిరేటప్పుడు కూడా బిడ్డ పొట్టలోనే ఉంటుంది. ఇప్పుడు కంగారు ఎలా అయితే పొట్టలో బిడ్డను పెట్టుకుని ఎగురుతుందో అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా తమ్ముడిని చక్కగా పెట్టుకున్నాడా? ఝాన్సీ లక్ష్మీబాయి అంట అప్పట్లో దత్తత స్వీకారానికి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోవాలి. పిల్లలు లేకపోతే బిడ్డని దత్తత తీసుకొనికపోతే దాని మీద వివాదం వాళ్ళ మధ్య. ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి వర్సెస్ బ్రిటిష్ ఎంపైర్. ఆ బిడ్డని ఏం చేసింది? వెనక్కి కట్టుకుని యుద్ధం చేస్తుంది. చూసే ఉంటా ఫోటో. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అట్ట కట్టుకుని తిరుగుతున్నాడా? మనకు అర్థం కాంది. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరూ కనపడుతున్నారంటే జాగ్రత్త తమ్ముడు అనే మాట జగన్ నోటి నుంచి ఎందుకు వచ్చింది? మొన్నే చూసాం లేటెస్ట్గా ట్రయల్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రీసెంట్ ట్రయల్లో ఏంటి? దస్తగిరి ఏంటి? నిందితుడు నిన్నటిదాకా 4వ నిందితుడు. ఇప్పుడు అతను ఏమన్నాడు? ఏమని అతను రిక్వెస్ట్ ఇచ్చాడు? నన్ను సాక్షిగా పరిగణించండి, నేను అప్రూవర్గా మారాను, నేను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, వివరాలన్నీ నేను చెప్పాను కాబట్టి నన్ను నిందితుడి నుంచి సాక్షిగా మార్చమన్నారు. మార్చారు. ఏది? ఇవాళ అతను 101వ సాక్షి ఏదో ఉంది, 101 అనుకుంటా అతని నంబర్ కూడా. 4వ నిందితుడు మరి 101వ సాక్షిగా గుర్తించిందంటే అక్కడ నీకు అర్థం కాల? దస్తగిరి అభ్యర్థనను కోర్టు మన్నించింది అంటే ఎర్త్ ఎవరికి? అవినాష్ రెడ్డికి ఎర్త్ తగిలింది కదా, షాక్. ఏది? మనం దస్తగిరిని అసలు సాక్షిగా గుర్తించడానికి వీల్లేదని వాళ్ళు హోరాహోరీ పోరాటం చేశారు. దానిపైన వాదోపవాదాలు మనం విన్నాం. ఏది? అతనే కదా చంపింది, అతనే కదా గొడ్డలు తెచ్చింది, ఆ గొడ్డలు ఎక్కడో కొనుక్కొచ్చారంట. వివేకానంద రెడ్డి దారుణ హత్య. ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. ఆయన అసలు పెద్ద రాజకీయ నాయకుడు. ఏది? రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు. ఇప్పుడు 30 ఏళ్ళు ఆయన కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. నీకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ సభ్యుడు. అలాంటి వ్యక్తి మరి ఇంత కిరాతక హత్య జరిగి ఇప్పటికి 6వ ఏడు, ఇప్పటికి కూడా అది లాజికల్ కంక్లూజన్ రాలేదంటే భారత న్యాయ వ్యవస్థకే ఇది ఒక సవాల్ కదా. సిబిఐ ఇవాళ ఈ సవాల్ని తట్టుకుని ఎంతవరకు ఇది చేయగలుగుతోంది మనం చూసాం. సిబిఐ ఎస్పీ మీద కేసులు పెట్టించారు.
రామ్ సింగ్ ఉమ్, పులివెందుల పోలీస్ స్టేషన్లో సిబిఐ ఎస్పీ మీద కేసు పడింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేసు పెట్టిస్తే అక్కడ కేసు అయిన పరిస్థితి. అసలు రామ్ సింగ్నే జంప్ అనమాట, వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక ఉమ్, మార్చేశారు ఎస్పీగా అవును. అతన్ని కూడా. అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని సిబిఐ వచ్చింది. కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ నీకు తెలుసు, నువ్వు బాగా కనెక్ట్ అయ్యావు దానికి. విశ్వభారతి ఆసుపత్రిలో ఎన్ని రోజులు, 3 రోజులు డ్రామా. గెస్ట్ హౌస్లో నుంచి వాళ్ళు ఉమ్, హాస్పిటల్ దగ్గరికి వస్తే అంతూ తేలుస్తామని వీళ్ళు, మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, వేల మంది ఆసుపత్రి చుట్టూతా. ఉమ్, అవినాష్ రెడ్డి ఏమో తన తల్లికి ఏదో గుండెపోటు వచ్చిందని, ఎలా ఉందో ఆ తల్లి ఇప్పుడు, ఉమ్. ఓకేనా? లెటర్ కూడా రాశారు కదా సార్ సుగుణమ్మ గారికి, బాగానే ఉండి ఉంటారు. ఇప్పుడేం లేదు కదా. మరి అప్పుడే గుండెపోటు వచ్చిన తల్లి ఇప్పుడు కోర్స్ ఆ తల్లి క్షేమంగా ఉండాలని మనం కూడా కోరుకోవాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటు వంక చూపించి వాళ్ళు బయట ఉన్నాడు. ఉమ్, సిబిఐ వాళ్ళు కూడా ఏం చేశారు, ఏదో రిటర్న్గా రాసేసుకుని అరెస్ట్ చేసాం, బెయిల్ ఇచ్చాం అని చెప్పి ఆయన ఎలక్షన్ కంటెస్ట్ చేయమన్నారు, గెలిచారు. మన ఈ పరిస్థితుల్లో ఇవాళ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే, ఉమ్, దస్తగిరి నిందితుడి నుంచి సాక్షిగా మారిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిలా, ఉమ్, దాని మీద ఉప్పందిందా? జగన్మోహన్ రెడ్డికి దాని మీద ఉప్పందే, తమ్ముడు జాగ్రత్త ఉమ్, అని చెప్పాడా? తమ్ముడు జాగ్రత్త అని ఇచ్చిన హెచ్చరికలో నువ్వు వెళ్తే వెళ్ళావు, నన్ను పంపబాకనా? మరి నాయన, నిన్ను కాపాడటానికి నేను చాలా నా సాయశక్తులా ఉమ్, ప్రయత్నం చేశాను. చూసావు కదా, ఇవాళ నా పదవే పోగొట్టుకున్నాను. ఉమ్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఓటమికి కారణం అదే కదా. అవును. ముఖ్యమంత్రి పదవినే త్యాగం చేశాడు. ఉమ్, అవినాష్ రెడ్డి కోసం పొలిటికల్ సూసైడ్. ఉమ్, ఏది జగన్మోహన్ రెడ్డి చేసింది రాజకీయ ఆత్మహత్య. ఉమ్, అతని భవిష్యత్తు, అతని రాజకీయాన్ని పణంగా పెట్టాడు తమ్ముడు కోసం. నెక్స్ట్ ఏంటి, ఇవాళ ఆ పార్టీ కూడా పెట్టేశాడు. ఏంటి, అవినాష్ రెడ్డి కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అదృశ్యమయ్యే పరిస్థితి వచ్చేసిన దీంట్లో. మరి అవినాష్ రెడ్డి కనుక జైలుకి వెళ్తే వాట్ నెక్స్ట్? ఉమ్, అది ఆగుద్దా అవినాష్తో? ఏ 8తో ముగుస్తుందా? ఏ 9, ఏ 10? ఏ 9గా జగన్మోహన్ రెడ్డి, ఏ 10గా భారతీ మేడం అంటున్నారు. ఉమ్, వీళ్ళిద్దరి ప్రమేయం కూడా ఉందంటున్నారు. ఉమ్, పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆ హత్య గురించి వీళ్ళకి ముందే తెలుసు, హత్య జరిగినాక తెలుసు. హత్యకు వెళ్ళే ఆ మార్గం, రోడ్డు మార్గంలో వెళ్ళడం వెనక ఉద్దేశం కూడా అదే. ఉమ్, తప్పుదారి పట్టించింది వీళ్ళే, ఆధారాలు రూపుమాపింది వీళ్ళే. వీటన్నిటి వెనుక ఉన్నది ఈ భార్యాభర్తలే అనేది గనక వెళ్ళినట్లయితే ఉమ్, అది ఎక్కడికి దారి తీస్తుంది? తమ్ముడు జాగ్రత్త ఉమ్, అన్న మాటల వెనక ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఓకే. మరి ఆ తమ్ముడు ఎంత జాగ్రత్త పడతాడో, ఈ అన్నని, ఈ వదన్ని ఎంత జాగ్రత్త చేస్తాడో రాబోయే కాలంలో వెండి తెరపైన నువ్వు చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.